మన దేశ రాజకీయాల్లో మాటల ప్రభావం ఏంటంటే ఒక కామెంట్ దేశం మొత్తం దృష్టిని ఓ వ్యక్తిపైనే పెడుతుంది. ఇప్పుడు అదే జరిగింది. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. అసలు ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే, ఒక మీడియా ఇంటర్వ్యూలో కవిత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని అన్నారు. ఆమె ఇంతటితో ఆగకుండా చెగువేరా లాంటి ఒక విప్లవాత్మకుడిని ఆదర్శంగా చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీతో కలవడం ఆశ్చర్యమని చెప్పేసి అన్నారు. పైగా వైసీపీ తప్ప అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, పార్టీ పెట్టి 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అని చెప్పి కామెంట్స్ చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సోషల్ మీడియాలో బాహుబలిలా ఎదురుదాడి చేస్తున్నారు. వారంతా ఒకే మాట అంటున్నారు. ఇంట్లో కూర్చున్న జగన్ను పొగిడి ఆయన్ని ఓడించిన పవన్ను విమర్శించడం ఎవరి రాజకీయ ఉనికి కోసం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు కవితపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిపై తక్కువ చేసే వ్యాఖ్యలు చేయడం రాజకీయ వేదికలపై కొత్తేమీ కాదు. కానీ ఈ సందర్భంలో కవిత గారు ఇచ్చిన టైమింగ్ ఆసక్తికరమైనది. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానం బలోపేతం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందని భావించవచ్చు. నిజంగా కవిత గారి ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ అసలైన ప్రశ్న. కవిత గారు నిజంగా పవన్ పై విమర్శలు చేస్తూ ప్రజల ఆలోచనను ప్రభావితం చేయాలనుకుంటున్నారా, లేక బీఆర్ఎస్ పార్టీకి నేడు ఉన్న ఉనికి సంక్షోభాన్ని కప్పిపుచ్చేందుకు ఈ యొక్క విమర్శలు చేస్తున్నారా? ఇదొక రాజకీయ వ్యూహమే అని చెప్పవచ్చు. తెలంగాణలో బీజేపీ జనసేన కలయిక గురించి వార్తలు వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ బలంగా ఎదగడం అనేది ప్రత్యర్థులకు పెద్ద సమస్య. ప్రధానంగా చెప్పాలంటే సంక్షోభంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సమస్య. అందుకే వ్యక్తిగత విమర్శలతో పవన్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని అనుకున్నట్లు ఇక్కడ కనబడుతుంది. పవన్ కళ్యాణ్ పై విమర్శలు రావడం కొత్తేమి కాదు. కానీ ప్రతి విమర్శకు సమాధానం ప్రజలే చెప్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కవిత గారి వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత ప్రాధాన్యం ఉన్నా ప్రజలు ఎవరి కోసం నిలబడతారో, ఎవరి వెంట నడుస్తారో అది ప్రజలే డిసైడ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం విక్రమ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.